వస్తున్నారు, ఫ్యామిలీ డ్రామాతో వస్తున్నారు. వెంకటేష్ ఖచ్చితంగా ఈ సంక్రాంతి ముందుకు తీసుకొస్తాడు మనందరం ముందుకి. మంచి సంబరాలతో కూడిన సినిమా అవుద్ది. ఎందుకంటే F2 రిపీటెడ్ F2 అర్థమైందా. మనకు ఆ ఫన్ ఆ యాంగిల్ ఫ్యామిలీ డ్రామా మొత్తం కూడా కనెక్ట్ అయిపోతుంది సినిమాలో. విక్టరీ వెంకటేష్ అంటేనే ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ కనెక్ట్ అయ్యే మూవీ. మోర్ దెన్ ఫాలోవర్స్, అదే ఎక్కువ కూడా ఫ్యామిలీ ఫాలోవర్స్ ఇష్టపడే వ్యక్తి వెంకీ మామ. సో ఫస్ట్ సాంగ్ ఎక్కడికో తీసుకెళ్లిపోయింది అన్నారా మీరేమంటారు? రమణ గోగులు ఎక్కడో మూల పడిపోయిన రమణ గోకులకి ఒక పెద్ద వెలుగు సినిమా. నిజంగా ఆ పాట నేను రమణ గోకులు ఎన్నాళ్ళు ఎందుకు కనబడలేదా అనుకున్నా. కట్ చేస్తే అవకాశాలు లేకపోతే ఈయనకేమైనా గుర్తించగా నాకు అర్థం కాల. ఆయన నోటముట పాట ఎన్ని సంవత్సరాలు చేయించేసాను. చాలా మన పవన్ కళ్యాణ్ గారు పాడేవాడు ఎక్కువగా. మళ్ళీ కట్ చేస్తే ఈ సాంగ్ లోనే కనబడ్డాడు. గారికి కూడా అడపదడప వచ్చాడు. కానీ ఆ వెర్షన్ గోదావరి గుట్ట ఆ వెర్షన్ కోసం చాలా మంది ఎదురు చూస్తారు. అలాంటి రమణ గోఖలే గారు ఈ సినిమాతో హైలైట్ అయిపోతాడు. మళ్ళీ చూడు ఫుల్ షెడ్యూల్. సో ఇద్దరు హీరోయిన్ తో మన వెంకటేష్ గారు వస్తున్నారు ట్రెండీగా. సో లైన్ ఎలా ఉంటది అనుకుంటున్నాం అసలు? ఒక హీరోయిన్ పోలీస్ క్యారెక్టర్, ఒక హీరోయిన్ ఇంట్లో ఫ్యామిలీ క్యారెక్టర్. అంటే పోలీసు కనెక్ట్ అయ్యి ఫ్యామిలీ కనెక్ట్ అవుతుందేమో సంథింగ్. లేకపోతే బాగా మరదల క్యారెక్టర్ అయ్యి ఉండొచ్చు పోలీసు. సాంగ్ రూపంలో సినిమా చూపించేస్తున్నారు. అసలు మామూలుగా లేదు కదా. నువ్వు ఏం చేస్తావు బురదనేస్తున్నాడు వెంకటేష్ అయితే. నేను ఒకసారి మూడో సాంగ్ ఎవరితో పాడిస్తానంటే ఈ 2 సాంగ్లు సక్సెస్ అయిపోయినాయి కాబట్టి మూడో సాంగ్ నేను నార్త్ కి వెళ్ళిపోదాం అనుకున్నానంటే నేను అనలేదా, నేను పోయినా, నేను చచ్చిపోయినా, నేను పాడతాను కదా అన్నట్టుగా ఇసుకేస్తున్నాడు అనమాట. మనోడు ఫోన్ చేసేవరే అది పెట్టేసి పాడిచ్చే మనోడితో. సో ఎలా అనిపించింది పొంగల్ సాంగ్ వింటుంటే? చాలా బాగుంది. పొంగల్ సాంగ్ అయితే అద్భుతం. అది కూడా వెంకటేష్ గారు పాడడం నిజంగా మల్టీ టాలెంట్స్ అని ఊరికి అనరబయ్యా. యాక్టర్స్ వీళ్ళకి అన్ని కోణాలు ఉంటాయి అని మళ్ళీ ప్రూవ్ చేసుకుంటున్నారు ప్రతి ఒక్కరు కూడా. బాలయ్య పాడాడు, చిరంజీవి గారు పాడారు, పవన్ కళ్యాణ్ గారు పాడారు. ప్రతి ఒక్కరు కూడా ప్రతి హీరోకి ఒక సాంగ్ అయితే ఉంది. సో లుంగి అసలు వెంకటేష్ అనే వ్యక్తి ఇప్పుడు లుంగి కట్టడం చాలా రేర్ గా చూస్తాం. అలాంటిది లుంగి కడతానే ఉన్నాడు దీంట్లో, వైట్ లుంగి పైకి లేపి. అదే F2 కాడి నుంచి చూస్తానే ఉన్నాం. ఆ లుంగిని వదలలేదు. ఆ లుంగి బాగా సెంటిమెంట్ అనుకుంటా, బాగా వర్కౌట్ అయినట్టుంది. కామెడీ అండ్ ఫన్ యాంగిల్ కి బాగా ఉపయోగపడుతుంది. వెంకీ మామ టైమింగ్ ఎలా ఉంటదంటే అందరి హీరోల కన్నా అద్భుతంగా ఉంటది. ఏడిపించాలన్నా వెంకీ మామే, హిట్ కొట్టాలన్నా వెంకీ మామే, అందరినీ ఫ్యామిలీ వాళ్ళని ఎమోషనల్ గా కూర్చోబెట్టాలన్నా వెంకీ మామే. సో గత సంవత్సరం నిరాశపరిచాడు సైంధవతో. సో ఇయర్ మరి సక్సెస్ కొడతాడంట? ఖచ్చితంగా కొట్టాలి. సైంధవ నిజంగా ఒక ఆయనకి ఎక్స్పెక్ట్ చేయని మూవీ. నిజంగా అది అంత రీచ్ అవ్వాల. జనాలు కూడా కొంచెం ఇప్పుడు దృశ్యం చూసి ఆశ్చర్యపోయారు కానీ F2 చూసి నవ్వుకున్నట్టు ఒక వెర్షన్ కాదు అది. అంటే ఫైట్లు ఇవన్నీ ఎక్కువ ఉండడం వల్ల ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోయారంట వెంకటేష్ ని. ఈ టైంలో చిరంజీవి గారు కూడా ఒక టైం దాకా కూడా మంచి సినిమాలు తీసుకుంటూ వచ్చాడు. లాస్ట్ టైం వచ్చేసరికి మొత్తం కామెడీ చేసుకుంటూ వచ్చాడు. జనాలకు అర్థమైంది. అన్ని కామెడీ రోల్సే అందరూ వాడు కానీ. అలాగే ఇప్పుడు మనోడు సీరియస్ క్యారెక్టర్ అంత సెట్ అవుతావు. ఎంటర్టైన్మెంట్ జోన్ లోనే ఉండాలి. ఎందుకంటే ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా కనెక్ట్ అయి ఉంటారు కాబట్టి ఎంటర్టైన్మెంట్ ఆడియన్స్ అయితే బాగా పిచ్చి పిచ్చిగా చూస్తారు. సో దీంతో 2 సినిమాలు వస్తున్నాయి. ఏమైనా టకాఫర్ ఉంటది, ఎవరు దాని కొడతారంట? ఎవరు దాల్దే సపరేట్ క్యారెక్టర్ అంతే. అంత లేదు అంటే గ్లోబల్ స్టార్ వస్తున్నాడు. మేము ఫ్రెండ్స్, వాళ్ళిద్దరు ఫ్రెండ్సేలే. ఏంట్రా నాది వస్తుందా అంటే నాది వస్తుంది బాబు అన్నాడు బాలయ్య గారు. వాళ్ళిద్దరు మామూలుగా ఇండస్ట్రీలో 4 స్తంభాల్లో 2 స్తంభాలు కాబట్టి వాళ్ళిద్దరు కన్వర్జేషన్ అలాగే ఉంటది. ఒక రకంగా చెప్పాలంటే ఇద్దరు కూడా వేరే వేరే వెర్షన్స్. ఆయనేమో కొద్దిగా రౌద్రం. బాలయ్య గారు అంటేనే కామెడీ యాంగిల్ పనిచేయదు. బాలయ్య గారు అంతా కూడా సీరియస్ యాంగిల్ ఉండాలి. ఈయనకేమో కామెడీ యాంగిల్, ఫన్ యాంగిల్, ఎమోషనల్ యాంగిల్ అన్నిటికీ సెట్ అయ్యే మనిషి కాబట్టి. సో అనిల్ రావుపూడి బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొడుతున్నాడు. ఇప్పుడు దీన్ని కొట్టబోతున్నాడు 100%. ఖచ్చితంగా హ్యాట్రిక్ కొట్టబోతున్నాడు. ఎందుకంటే అంత కాన్ఫిడెన్స్ ఎందుకు ఇస్తున్నానంటే అనిల్ రావుపూడి అంటే కామెడీ అంటేనే అనిల్ రావుపూడి ఇలా ఫిక్స్ అయిపోయాడు ఆల్రెడీ F2 F3 కాబట్టి. అందరూ మనసును దోసేసాడు కాబట్టి ఈసారి కూడా అందరూ మనసును దోస్తాడని ఖచ్చితంగా తిన్నాం. థ్యాంక్స్ అన్న.